హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ అయితే వండుతున్నా. మిల్ మేకర్ టమాటా కర్రీ అనమాట. ఇంతకుముందు పెళ్ళికి ముందు అయితే నేను అసలు మిల్ మేకరే తినేదాన్ని కాదు. పెళ్ళాక అలవాటు అయిపోయింది. చాలా రోజులు తినలేదు. ఇక మా హస్బెండ్ తింటూ ఉంటే నేను కూడా అలవాటు చేసుకున్నాను. ఇది మా హస్బెండ్ స్టైల్లో. నాకైతే పెళ్ళికి ముందు మిల్ మేకర్ వండడం కూడా రాదు. మా ఇంట్లో కూడా తినేవాళ్ళు కాదు. ఇప్పుడు పెళ్ళాక అలవాటు అయిపోయింది. మా పిల్లలు చూడండి, చిప్స్ కావాలని ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట. పెద్దోడు తింటున్నాడు, చిన్నోడికి ఇవ్వను అంటున్నాడు. పెద్దోడు వీడు ఏడుస్తున్నాడు అనమాట, ఇవ్వట్లేడని. నేను పిల్లల దగ్గరికి వెళ్ళేసి వచ్చి చూపిస్తున్నాను అనమాట. అంతలో మిల్ మేకర్ కూడా ఉడికాయి. పక్కకి దింపేసుకొని కళాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ పోసేసుకొని జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. మిల్ మేకర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సేమ్ చికెన్ టేస్టే వస్తుంది. అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి, బాగుంటుంది. నేను పిల్లల దగ్గరికి వెళ్ళేసి అల్లరి చేస్తున్నారనేసి ఆనియన్స్ కూడా కొంచెం వాడిపోయాయి అనమాట. కొంచెం పసుపు వేసుకోవాలి మగ్గగానే. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గగానే కొంచెం పసుపు వేసేసుకోండి. కొంచెం ఇవి ఉడికిపోయే ఉంటాయి కాబట్టి మిల్ మేకర్ ఆల్రెడీ అంతా ఉడికించాల్సిన అవసరం ఏం లేదు. ఇక నార్మల్గా వేసేసుకొని కొంచెం క్యాప్ పెట్టేసేసి కొద్దిసేపు తీయగానే ఉప్పు, కారం వేసేసుకోండి. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి అంత ప్రాసెస్ ఏమి ఉండదు. తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ లాగే ఫాస్ట్గా అయిపోతుంది. ఆ వాటర్, ఉడకబెట్టిన వాటర్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. వేసుకొని కొంచెం ఆ వాటర్ వేసుకొని మసాలా వేసుకొని దించేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. అందరూ చూసి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి.